ప్రిపేర్డ్ స్టోరీ, స్టోరీ బేస్డ్ ఆన్ రియాలిటీ, రెండు రకాలు. ఒక నోషన్ అంటే మనం ఒక ఆలోచనని ముందు పెట్టి వీడిని అరెస్ట్ చేయాలి, వీడిని జైల్లో పెట్టాలి, వీడికి శిక్ష పడాలి అన్న కోణంలో నుంచి కదలలేరు ఇక్కడ. అవును, అలా కాకుండా రియాలిటీనిచ్చి రాయొచ్చు స్టోరీ. అప్పుడు జోగి రాడు ఇందులోకి, ఆ ప్లేస్లో ఆ జయచంద్రారెడ్డి ఆవిడ వస్తారు. అవును, అప్పుడు వైన్ మద్యము వీళ్ళు ఈ రాగానే ప్రైవేట్ మద్యం దుకాణాలు వచ్చేయడము, బార్లు రావడము, బెల్ట్ షాపులు రావడం. ఇప్పుడు వీళ్ళు కూడా అమ్మిందేమి ఎక్కడ పడితే అక్కడ అమ్మలా, వైన్ షాపుల్లో పెట్టారు. అదే అనేది వీళ్ళ బార్లో అమ్ముకున్నది గతంలో అనేది వీళ్ళు చెప్పేది. అది ఎక్కడ క్లారిటీ కాదు కదా. ఇప్పుడు అది నకిలీ మద్యం అయినప్పుడు అది దాగి చస్తం ఏదో జరిగితే అప్పుడు లెక్క ఉంటది. ఇదివరకు నకిలీ మద్యం చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సరఫరా చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళని ఎవరిని పట్టుకోలే ఈ రోజు వరకు కూడా. ఇక్కడ పాయింట్ ఏంటంటే నకిలీ మద్యం అయినప్పుడు మనిషి ఆరోగ్యం బాగుండదు, పోవాలి. అయినా కూడా స్ట్రాంగ్ గానే ఉందంటే అసలు శుభ్రంగా వీళ్ళకే లైసెన్స్ ఇస్తే బ్రాండే తయారు చేస్తారు తక్కువకి. మనం ఎవడెవరి దగ్గర కొనడం ఎందుకో, డబ్బులు కూడా ఎక్కువ సంపాదించుకోవచ్చు ఇంకా వీళ్ళు. అక్కడ పాయింట్ అల్లా ఒకటే, నకిలీ మద్యం అన్నటువంటిది తయారీకి సంబంధించినంత వరకు స్పిరిట్ ఇవన్నీ కొన్నారు. అక్కడ కొన్న చోట కానీ అది సప్లై చేసినోడికి కానీ ఎవరికి తెలియదు. ఈవెన్ పనిచేస్తున్న స్టాఫ్ కూడా లైసెన్స్ ఉందని నేను అనుకున్నాను వాళ్ళు. అంటే ఇలా మద్యం తయారు చేశారు, అది నకిలీయా కల్తీయా అనేది కాదు. అది ఈ ప్రభుత్వం వచ్చాకనే చేశారు. ఎందుకని ధైర్యం? బెల్ట్ షాపులో బాటిల్ కొనరు, ఓ పెగ్గిచ్చమంటారు, 2 గ్లాసులు పోయమంటారు. కాబట్టి నకిలీ మద్యం అక్కడ అమ్మినా ఆడ బ్రాండ్ని కరెక్ట్ కనిపెట్టలేదు.